నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలగిరిలపై కొనసాగుతున్న రద్దీ. శ్రీవారి సేవా సదనం భవనం వరకు వేచి ఉన్న భక్తులు. వైసీపీ గొడ్డలి పార్టీ కాక మరేంటన్న మంత్రి లోకేష్. వివేకాన్ని చంపింది మీరు కాదా అని జగన్ కు ప్రశ్న. నేడు కడప జిల్లా కొండాపురంలో సోలార్ ప్లాంట్ల ప్రారంభం. 2400 కోట్లతో ఏర్పాటు చేసిన SAEL సంస్థ. గుజరాత్లో హత్య కేసు నిందితుడు 12 ఏళ్ల తర్వాత అరెస్టు. తప్పించుకు తిరుగుతూ నటుడిగా మారిన హేమంత్ మోదీ. ఇరాన్తో చర్చలు పురోగతిలో ఉన్నాయన్న అమెరికా. మంచి ఒప్పందం కోసం ఎదురు చూస్తున్నామని వెల్లడి. తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో నారాయణగిరి ఉద్యానవన షెడ్లు నుండి శ్రీవారి సేవా సదనం భవనం వరకు భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవుల వల్ల భక్తుల రద్దీ అధికంగా ఉందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా టైం మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. ప్రతిరోజు కూడా దాదాపు 15,000 మందిని ఎక్స్ట్రా దర్శనం చేపించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. నిన్న గురువారం జనరల్ గా దర్శన టైం తక్కువగా ఉన్నా కానీ మొదటిసారిగా దాదాపు 79,000 మందికి దర్శనం చేపించాం. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టైం పకడ్బందీగా కంప్లై చేయటం, టైం మేనేజ్మెంట్ చేయటం, అదేవిధంగా అవర్లీ మానిటర్ చేయటం, అలానే క్యూ మేనేజ్మెంట్ అద్భుతంగా చేయటంలో అధికారులు సఫలీకృతం అయ్యారని చెప్పొచ్చు. ఇదంతా కూడా ఒక టీమ్ ఎఫర్ట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఫ్రైడే అభిషేకంలో కూడా డిస్క్రిప్షనరీ కోటాని కంప్లీట్గా రేషనలైజ్ చేసుకొని ఆన్లైన్ ఎప్పుడైతే బుక్ అయిందో వాటిని మాత్రమే ఆలోచిస్తూ దాదాపు 5,850 మందిని రికార్డు స్థాయిలో అభిషేకంలో కూడా దర్శనం చేపించడం జరిగింది. వైసీపీ గొడ్డలి పార్టీ కాక మరేంటని జగన్ను మంత్రి లోకేష్ ప్రశ్నించారు. సొంత బాబాయ్ వివేకానందరెడ్డిని గొడ్డలితో చంపింది మీరు కాదా అని నిలదీశారు. కడప నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో లోకేష్ ప్రసంగించారు. సొంత తల్లిని చెల్లిని తరిమేసి వారిని జగన్ మోసం చేశారని ఆరోపించారు. ఇటీవల ఒక సోకాల్డ్ జర్నలిస్ట్ ఎంత అన్యాయంగా మాట్లాడారో అందరం చూశామని, వాళ్ల కుట్రలు ఇంతటితో ఆగవని దుయ్యబట్టారు. జనసేన ముసుగులో టీడీపీని, టీడీపీ ముసుగులో జనసేనను నకిలీ సామాజిక మాధ్యమ ఖాతాలతో తిడతారని, అప్రమత్తంగా ఉండాలని కూటమి కార్యకర్తలకు సూచించారు. తండ్రిని మోసం చేశాడు, సొంత తల్లిని మోసం చేశాడు, సొంత చెల్లిని మోసం చేశాడు, ఇంకో చెల్లికి చెందిన తండ్రిని చంపేసి ఏకంగా ఆ కుటుంబాన్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సొంత జిల్లాని మోసం చేశాడు, చివరికి సొంత నియోజకవర్గాన్ని మోసం చేశాడు. 2019లో సొంత బాబాయిని లేపేసింది జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ హార్ట్ అటాక్ అన్నారు. మనం కూడా అయ్యో పాపం పెద్దయినా చనిపోయినాడు అనుకున్నాం. తర్వాత బయటకు వచ్చినాయి అన్ని. గొడ్డలి వేట ఎంత అన్యాయమో చూడండి. రెండో రోజు ఏం చేశారు, నారాసుడ రక్త చరిత్రని వారిని ప్రజలు నమ్మారు ఆ రోజు. తర్వాత ప్రజలకు అర్థమైంది ఎంత మోసగాడని. ఇప్పుడు మళ్ళీ అదే రాజకీయం చేద్దాం ప్రయత్నిస్తున్నారు. మన దేవుడి గడపలో మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ చేస్తున్న కుట్ర రాజకీయాలు తిప్పికొట్టే బాధ్యత మనందరిపైన ఉంది. వైకాపాకి ముద్దుగా ఒక కొత్త పేరు పెట్టిన గొడ్డలి పార్టీ.
జగన్ ఎందుకో కొంచెం ఫీల్ అయ్యాడు దానికి. ఆయన అడుగుతున్నా, రపరప అనింది ఎవరబ్బా? రపరప అని ఎందుకు భయపడుతున్నావు రా భయ్? ఆనాడే చెప్పా, సినిమా మీరు తీస్తే ఎండ్ కార్డ్ వేసే బాధ్యత మా పసుపు సైన్యాందని. ఒక సో కాల్డ్ జర్నలిస్ట్ ఎలా మాట్లాడారు, ఎంత అన్యాయంగా మాట్లాడారు. అక్కడతో ఆగరు. ఇప్పుడు ఏం చేస్తారంటే జనసేన ముసుగులో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజీలు ఓపెన్ చేసి మన్ని తిడతారు, టీడీపీ ముసుగులో ఓపెన్ చేసి వాళ్ళని తిడతారు, మళ్ళీ బీజేపీ ముసుగులో ఓపెన్ చేసి రెండు పార్టీలను తిడతారు. అంటే మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు చిచ్చు పెట్టినంత మాత్రాన ఏదో అవుతుంది అనుకోదు, కానీ అప్రమత్తంగా ఉండాలి, ప్రతిదీ చూడాలి, గమనించాలి. పునరుత్పాదక ఇంధన రంగంలో రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చే సోలార్ పవర్ ప్రాజెక్టును మంత్రి లోకేష్ నేడు ప్రారంభించనున్నారు. కడప జిల్లా కొండాపురం మండలం టీ కోడూరు వద్ద ప్రముఖ గ్రీన్ ఎనర్జీ సంస్థ SAEL 2,400 కోట్ల రూపాయల పెట్టుబడితో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ను స్థాపించింది. ఈ సోలార్ ప్లాంట్ను ప్రారంభించేందుకు కడపకు చేరుకున్న లోకేష్కు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. సోలార్ ప్రాజెక్టు ద్వారా వందలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం 2019-24 మధ్యకాలంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఎంతో ఇబ్బంది పడుతున్నాం. 2024 కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడప జిల్లాను ఎంతగానో అభివృద్ధి చేసి మాలాంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఎంతో పాత్ర పోషిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జమలమడుగు నియోజకవర్గంలో రాష్ట్రంలో అన్నిటికన్నా మా జమలమడుగు నియోజకవర్గానికి ఎక్కువ పరిశ్రమలు వచ్చి ఇక్కడ నిరుద్యోగ సమస్యను తీర్చుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇప్పుడు విండ్ పవరు, సోలారు, పంపు కార్యక్రమాలు చాలా అద్భుతంగా వచ్చి నారా లోకేష్ బాబు గారి మీటింగ్కు కార్యకర్తలందరం కలిసి జయప్రదం చేయాలని మేము కోరుకుంటూ అందరం కలిసి భారీగా వెళ్తున్నాం. మరి ఈ యొక్క సోలార్ పవర్ కూడా ఓపెనింగ్ చేయడానికి ఆల్రెడీ అయిపోయింది. అనేక మంది యువతకు లబ్ధి జరుగుతుంది భవిష్యత్తులో కూడా. గడిచిన ఏడాది కాలంలో తుడా పరిధిలోని 9 నియోజకవర్గాల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి తెలిపారు. పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే అనధికార లేఅవుట్లను అడ్డుకుని అనుమతులపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. తుడాను ఆంధ్ర రాష్ట్రంలోని నంబర్ 1 స్థానంలో నిలబెట్టేందుకు నిరంతరం సమీక్షలు జరిపామన్నారు. తుడా పరిధిలోని 6 నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం 71 పనులను మంజూరు చేశామన్నారు. 40 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన అవిడాల చెరువుని 8 కోట్ల రూపాయలతో పునరుద్ధరిస్తున్నామన్నారు. దశాబ్దాలుగా వివాదంలో ఉన్న సెట్టిపల్లి భూముల సమస్యను పరిష్కరించి తుడా రికార్డు సృష్టించిందన్నారు. 365 days ని 365 అవకాశాలను నేను వాడుకొని ప్రతిరోజు కూడా తుడా పరిధిలో ఉన్నటువంటి 9 నియోజకవర్గాలు కూడా నేను కంటిన్యూగా దానిపైన వర్క్ చేసి డెవలప్ చేయాలనే ఒక సిద్ధాంతంతో తుడాలో వర్క్ చేశాను. ఈరోజు అనాథరైజ్ లేఅవుట్స్ అన్ని కూడా ఈ 1 year లో కూడా తగ్గిపోయినాయి, మ్యాక్సిమం తగ్గిపోయినాయి. సో అప్రూవల్స్ కూడా మనకు మ్యాక్సిమం పెరిగాయి. 42,000 నుంచి 45,000 మంది 365 రోజులు నన్ను వచ్చి కలిసి వచ్చిన వాళ్ళకందరికి కూడా మ్యాక్సిమం 70 to 80% ఆఫ్ పీపుల్ కూడా నేను వాళ్ళకి న్యాయం చేసి పంపించాను. వాళ్ళందరూ కూడా హ్యాపీగా, సంతోషంగా ఈ రోజు వాళ్ళు నాపై నమ్మకంతో ఉన్నారు. ఈ రోజు తుడా ఆఫీస్ చరిత్రలోనే ఒక సంవత్సరంలో సుమారుగా LRS ఫైల్స్ 8 ఫైల్స్ వస్తే 3,050 ఫైల్స్ ఫాస్ట్ గా LRS క్లియర్ చేసిన ఘనత తుడా. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలోనే మేజర్ సైట్ ఫస్ట్ సెట్టిపల్లి, ఎవరు చేయనంత విధంగా సెట్టిపల్లి ల్యాండ్ ని ఈ రోజు తుడా చరిత్రలో దాన్ని క్లియర్ చేశాం. తిరుపతిలో అరాచకవాదులు, కబ్జాకారులు, గంజాయి స్మగ్లర్ల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. భూమన కుటుంబ బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. భూమన కుటుంబం తిరుపతి అడ్డా అనుకుంటా ఉన్నారు. అరాచకవాదులకి, ఉన్మాదులకి, కబ్జా కోరులకి, మహిళలను ఇబ్బంది పెట్టే వాళ్ళకి, గంజాయి అక్రమ రవాణా చేసే వాళ్ళకి, యువతను పెరదారి పట్టించే వాళ్ళకి రౌడీలమే. ధర్మ పరిరక్షణ కోసం తిరుపతిలో మిమ్మల్ని శాశ్వతంగా తరిమి కొట్టడంలో మేము రౌడీ అవతారం అవుతాం. కబ్జాల గురించి నువ్వు మాట్లాడతావా? ఒకరికేమో పోలీస్ స్టేషన్లు, ఒకరికేమో కొండ, ఒకరికేమో రెవెన్యూ, వాడికేమో మున్సిపాలిటీ. ఎవడబ్బా చొత్తనిచ్చావు? మా దగ్గర డేటా లేదనుకున్నావా? మేం చెప్తున్నాం, భూమన కుటుంబ బాధితులు రండి,
మేము చెప్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరికి అన్యాయం జరగని, ప్రతి బాధితుడికి అండగా ఉంటాం. తిరుపతిలో భూమన కుటుంబం రాజకీయ జీవితం సమాప్తం. ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి భారీ ప్రమాదం తప్పింది. సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు, ఏల్చూరు గ్రామాల మధ్య నామ్ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ఒక్కసారిగా బోల్తా పడింది. టెంపో ట్రావెలర్ బస్సు వేగంగా వెళ్తుండగా ఒక్కసారిగా ముందు వైపు టైర్ పేలింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాద సమయంలో వాహనంలో చిన్న పిల్లలతో సహా మొత్తం 12 మంది ప్రయాణికులు ఉన్నారు. నరసరావుపేటకు చెందిన ఒకే కుటుంబ సభ్యులు కడప జిల్లా రాయచోటిలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి ఒంగోలు మీదుగా స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన టోల్ ప్లాజా సిబ్బంది క్షతగాత్రులను నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. టైర్ పగిలిపోయిందా? ఎంతమంది ఉన్నారు మొత్తం? 12 మంది సార్, పిల్లలతో. ఏమన్నా ఎక్కువ చిన్న చిన్న దెబ్బలు? ఎవరు వచ్చి తీసుకెళ్లారు? రోడ్డు ప్లాజా వల్ల? రోడ్డు ప్లాజా వాళ్ళు ప్లస్ పోలీసులు. వారిద్దరూ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. ఓ యువతి వ్యవహారంలో మనస్పర్ధలు తలెత్తడంతో నడి రోడ్డుపై వాహనాలతో ఢీకొట్టుకునే వరకు వెళ్లింది. పగ కసి చల్లారక కిందికి దిగి కలియబడ్డారు. ఫ్యాక్షన్ సినిమాలోని పతాక సన్నివేశాలకు ఏమాత్రం తీసిపోని ఈ ఘటన విజయవాడ హైటెన్షన్ రోడ్డులో గురువారం రాత్రి జరిగింది. తాడిగడపకు చెందిన రోహిత్, భారతీనగర్కు చెందిన బొల్లా ఓం ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఓ యువతి వ్యవహారంలో ఇద్దరి మధ్య వివాదం రావడంతో సవాళ్లు విసురుకొని నడి రోడ్డుపై బరి తెగించి భీపత్యం సృష్టించారు. పలుసార్లు ఒకరి వాహనాన్ని మరొకరు బలంగా ఢీకొట్టుకున్నారు. ఇలా ఢీకొట్టుకుంటూ 100 మీటర్ల రోడ్డుపై ఈడ్చుకుంటూ హడావుడి చేశారు. అటుగా వెళ్తున్న ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు. జీపులు దిగి రాడ్లతో అద్దాలను పగలగొట్టుకున్నారు. సమాచారం అందుకున్న పటపట పోలీసులు ఘటనాస్థలికి రావడంతో రోహిత్ పరారయ్యాడు. ఓంను పోలీసులు అదుపులోకి తీసుకుని పిఎస్కు తరలించి విచారణ చేస్తున్నారు. గొడవ జరిగినప్పుడు ఒకరి వాహనంలో ఓ యువతి, మరో వాహనంలో కొందరు యువకులు ఉన్నట్టు తెలిసింది. రాష్ట్రంలో రెవెన్యూ ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన 1 నెల 1 గ్రామం 4 సందర్శనలు కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమవుతోంది. నియోజకవర్గాల్లో ఎక్కువ రెవెన్యూ ఫిర్యాదులున్న గ్రామాన్ని ఎంపిక చేసుకుని 30 రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అత్యంత సంక్లిష్టమైన వ్యవస్థల్లో రెవెన్యూ ఒకటి. గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ ఫిర్యాదులు వేల సంఖ్యలో ప్రతి జిల్లాలో పీజీఆర్ఎస్లలో నిత్యం నమోదవుతున్నాయి. వీటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోంది. నేటి నుంచి 1 నెల 1 గ్రామం 4 సందర్శనలు పేరిట ఎంపిక చేసిన గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కలెక్టర్లు చర్యలు చేపట్టారు. దీని ద్వారా ప్రజా ఫిర్యాదుల్ని వేగంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతారు. ఇటీవల కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమ లక్ష్యాల్ని, విధి విధానాల్ని నిర్దేశించారు. ప్రతి జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అమలు చేయాలి. ప్రతి శుక్రవారం నియోజకవర్గ సందర్శన, నెలకు 4 సార్లు పర్యటన ఉండాలి. స్థానికంగా ప్రతి పర్యటనకు వేదికను ఖరారు చేయాలి. అధికారులంతా ఇందులో పాల్గొన్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వారం ముందుగా సెక్షన్ 22A కింద తయారైన గ్రామాల వారీ నిషేధిత ఆస్తుల జాబితాను నియోజకవర్గంలోని అన్ని SG, SW కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు అందిన PGRS పిటిషన్ల గ్రామాల వారీ జాబితాను, తీసుకున్న చర్యల వివరాల్ని SGSW కార్యాలయాల్లో ఇప్పటికే ఉంచారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక గ్రామాన్ని పూర్తి చేసిన తర్వాతే అదే నియోజకవర్గంలోని మరో గ్రామంలో పర్యటించాలి. మొదటి పర్యటనలో ఫిర్యాదుల్ని నమోదు చేసి గ్రామస్తుల నుంచి వినతి పత్రాల్ని స్వీకరిస్తారు. సాధారణ కేసుల్ని అక్కడికక్కడే పరిష్కరించి ఉత్తర్వులివ్వాలి. అదే రోజున అన్ని వినతి పత్రాల్ని PGRS లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. మొదటి పర్యటన తర్వాత సంబంధిత తహసీల్దార్ రెండవ పర్యటన నాటికి పరిష్కరించగల వినతి పత్రాల్ని, విచారణకు ఎక్కువ సమయం అవసరమయ్యే వాటిని వర్గీకరించాల్సి ఉంటుంది. రెండో పర్యటనలో ధృవీకరణ సమాచార మార్పిడి చేయాలని నిర్దేశించింది. మూడో పర్యటనలో నిర్దిష్ట కాల పరిమితులతో మ్యూటేషన్, RORల సవరణ వంటి ఉత్తర్వుల్ని జారీ చేసి తీసుకున్న చర్యల్ని పారదర్శకంగా తెలియజేయాలి. నాలుగో పర్యటనలో పరిష్కారమైన ఫిర్యాదుల ప్రదర్శన, పరిష్కారం కాని వాటికి కారణాలు వివరించి సవివర ఉత్తర్వుల్ని జారీ చేయాలి. మరోవైపు 1 నెల 1 నియోజకవర్గం 4 పర్యటనలు పేరుతో గ్రామాల వారి షెడ్యూళ్లను నమోదు చేయడానికి PGRS పోర్టల్లో ఒక ప్రత్యేక మాడ్యూల్ను అభివృద్ధి చేసి పరిష్కారానికి DRO నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విశాఖ, మంగళగిరి, తాడేపల్లిలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం పచ్చజెండా ఊపింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రాష్ట్రంలో 1990 కోట్ల వ్యయంతో 4 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ నిధులతో విశాఖకు 24/7 తాగునీటి సరఫరా, మంగళగిరి, తాడేపల్లిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలను ఆధునికీకరించనున్నారు. రాష్ట్ర పురపాలక శాఖ ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు అత్యుత్తమ సేవలను అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్ర పట్టణాభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలైంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 1990 కోట్ల 83 లక్షల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా కేంద్రం 497.71 కోట్ల నిధులు మంజూరు చేసింది. మిగిలిన మొత్తాన్ని మున్సిపల్ బాండ్లు, ఆర్థిక సంస్థల ద్వారా సమకూర్చుకోనున్నారు. ప్రధానంగా విశాఖ, మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థలపై ఈ ప్రాజెక్టులు దృష్టి సారించాయి. మధురవాడలో UGD 24 గంటల తాగునీటి సరఫరా, విశాఖ బల్క్ వాటర్ సిస్టమ్ పునరుద్ధరణ, మంగళగిరి, తాడేపల్లిలో UGD వ్యవస్థల ఏర్పాటుకు ఈ నిధుల్ని కేటాయించారు. IT పారిశ్రామిక హబ్గా ఎదుగుతున్న విశాఖలో తాగునీటి ఎద్దడిని తీర్చేలా రోజు 24 గంటల సరఫరా ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందులో భాగంగా అత్యాధునిక అల్ట్రాసోనిక్ AMI మీటర్లు, రిమోట్ వాల్వ్ ఆపరేషన్, డిజిటల్ బిల్లింగ్ వ్యవస్థల్ని అందుబాటులోకి తేనున్నారు. దీనివల్ల 131 బల్క్ మరియు వేలాది సెమీ బల్క్ కనెక్షన్లకు మెరుగైన సేవలందుతాయి. విశాఖ మధురవాడలో 5 నుంచి 8 వార్డుల్ని కవర్ చేస్తూ సమగ్ర భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్మించనున్నారు. తద్వారా ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయి. రాజధాని ప్రాంతానికి ఆనుకుని ఉన్న మంగళగిరి, తాడేపల్లిలో సుమారు 33,000 ఇళ్లకు మేలు చేసేలా భారీ UGD వ్యవస్థ రాబోతోంది. 303 కిలోమీటర్ల పొడవైన నెట్వర్క్తో పాటు రోజు 26.68 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసే సామర్థ్యం కలిగిన 6 STPలను నిర్మించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ 4 ప్రాజెక్టులే కాకుండా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు, డ్రైనేజీ, ఘన వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల కోసం 14,000 కోట్ల అంచనాతో మరిన్ని ప్రాజెక్టులను ప్రతిపాదించారు. వీటిలో 25% కేంద్రం, మిగిలిన 75% మున్సిపల్ బాండ్ల ద్వారా సేకరించారన్నదే రాష్ట్ర ప్రభుత్వ వ్యూహం. పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా స్థానిక ప్రజల అవసరాల్ని తీర్చడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు సాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టిన ఈ పనులు భవిష్యత్తులో నగరాల్ని మరింత సుస్థిరమైన మరియు ఆధునిక పట్టణాలుగా మలచనున్నాయి. సినిమా కథను మించిన ఆసక్తికర ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగింది. హత్య కేసులో దోషిగా ఉండి పిరోల్పై బయటకు వచ్చిన ఒక వ్యక్తి 12 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు. అజ్ఞాతంలో స్థావరాలతో పాటు పేర్లు మార్చుకుంటూ బాలీవుడ్, గుజరాతీ చిత్రాలు, వెబ్ సిరీస్ల్లో నటించాడు. ఇందులో కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించిన చిత్రాలు సైతం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 2005లో అహ్మదాబాద్లో పార్ష్నాథ్ టౌన్షిప్ సమీపంలో ఇళ్లకు అడ్డుగా అక్రమంగా నిర్మించిన మెట్ల గురించి 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో నరేంద్ర కాంబ్లే అనే
వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అరెస్టైన హేమంత్ మోదీకి 2008లో స్థానిక కోర్టు జీవిత ఖైదు విధించింది. 2014లో గుజరాత్ హైకోర్టు హేమంత్ మోదీకి 30 రోజుల పెరోల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి అతడు తప్పించుకు తిరుగుతున్నాడు. తొలుత అహ్మదాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేసిన హేమంత్ మోదీ 2017లో ముంబైకి మకా మార్చాడు. అక్కడ తన గుర్తింపును దాచిపెట్టి బాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్ల్లో సహాయ నటుడిగా అవకాశాలు దక్కించుకున్నాడు. 2025లో అహ్మదాబాద్ తిరిగొచ్చి ఘీంకాంటా ప్రాంతంలో ఉంటున్నాడు. అతడిపై నిఘా పెట్టిన పోలీసులు అహ్మదాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. వివాదాస్పద భోజశాల కాంప్లెక్స్ సరస్వతి ఆలయమని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ముస్లింలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మసీదు సంరక్షకుడు ఖాజీ మొహినుద్దీన్ మే 17న మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు. భోజశాల కాంప్లెక్స్ ను హిందువుల సరస్వతీదేవి ఆలయమని పేర్కొనగా ముస్లింలు కమల్ మౌలా మసీదు అని వాదించారు. ఈ వివాదాస్పద కాంప్లెక్స్ ప్రస్తుతం పురావస్తు శాఖ రక్షణలో ఉంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో 23 ఏళ్ల తర్వాత మొదటిసారి భోజశాలలో నమాజులు ఆగిపోయాయి. 2003 నాటి పురావస్తు శాఖ ఉత్తర్వుల ప్రకారం హిందువులు మంగళవారాల్లో పూజలు చేసుకోవటానికి, ముస్లింలు శుక్రవారాల్లో నమాజు చేసుకోవటానికి అనుమతి ఉండేది. ఎంపీ హైకోర్టు ఆ ఉత్తర్వులను కొట్టివేయటమే కాకుండా మసీదు నిర్మాణం కోసం ముస్లింలు మరెక్కడైనా భూమి కోసం దరఖాస్తు చేసుకుంటే పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది. ఇరాన్తో జరుగుతున్న చర్చల్లో పురోగతి ఉన్నా తమ వద్ద ఇతర ప్రత్యామ్నాయ ప్రణాళికలు కూడా ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఇరాన్ సంక్షోభానికి దౌత్యపరమైన పరిష్కారాన్ని కనుగొనడానికి పాకిస్తాన్ సహా ఇతర ప్రాంతీయ మిత్ర దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని చెప్పారు. ఇందులో భాగంగానే పాకిస్తాన్ బృందం నేడు టెహ్రాన్ వెళ్తోందన్నారు. మంచి ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ భావిస్తున్నారని రూబియో వివరించారు. ఒప్పందం కుదరకపోతే తమ వద్ద ఇతర మార్గాలు కూడా ఉన్నాయని చెప్పారు. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ప్రతిపాదిస్తున్న టోలింగ్ విధానాన్ని ఆయన తప్పుపట్టారు. టోలింగ్ విధానం వల్ల శాంతి ఒప్పందం అసాధ్యంగా మారుతుందని హెచ్చరించారు. ఇరాన్ ఇదే వైఖరిని కొనసాగిస్తే చర్చలు ముందుకు సాగడం అసాధ్యమని రూబియో తేల్చి చెప్పారు. క్యూబాతో పాటు సమస్యలు దౌత్యపరంగా పరిష్కరించుకోవడానికి అధ్యక్షుడు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు చాలా తక్కువ అన్నారు. అటు శుద్ధి చేసిన యురేనియంను తమకివ్వాలన్న అమెరికా డిమాండ్ను ఇరాన్ తిరస్కరించింది. యురేనియంను ఇచ్చేది లేదని ఇరాన్ సుప్రీం నేత ముస్తఫా ఖమేనీ స్పష్టం చేశారు. వారు ఇవ్వకపోయినా తాము తీసుకుంటామని ట్రంప్ చెబుతున్నారు. చంద్రయాన్ 3 మిషన్కు ప్రతిష్టాత్మక గోడార్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డు దక్కింది. 2026 గాను అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్ ఈ అవార్డును ఈ నెల 21న వాషింగ్టన్ డీసీలో ప్రదానం చేసింది. అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్రా ఇస్రో తరపున ఈ అవార్డును స్వీకరించారు. 2023 ఆగస్టు 23న చంద్రయాన్ 3 చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన మొదటి వ్యోమనౌకగా చరిత్ర సృష్టించింది. ఈ ప్రాంతం శాస్త్రీయంగా, వ్యూహాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉండటమే కాకుండా ఇంతకు ముందెప్పుడూ ఇక్కడి ఉపరితలంపై పరిశోధనలు జరగలేదు. ఈ మిషన్ భవిష్యత్తులో చంద్రునిపైకి చేపట్టబోయే మానవ సహిత మిషన్లకు మద్దతుగా కీలకమైన డేటాను అందించింది. అలాగే చంద్రుని దక్షిణ ధృవ మట్టిలో కీలకమైన రసాయన మూలకాలు ఉన్నట్లు నిర్ధారించింది.